హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ మన పెద్దల కాలం నాటి ఎంతో రుచికరమైన అండ్ అంతకు మించి ఎంతో ఆరోగ్యకరమైన ఒక మంచి టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అదే మినప రొట్టె. చాలా అంటే చాలా హెల్తీ అండి ఈ మినప రొట్టె అనేది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ముఖ్యంగా ఆడవారికి నడుము బలానికి ఈ మినప రొట్టె చాలా మంచిది. కాసేపు పనిచేస్తే చాలు ఎప్పుడెప్పుడు కూర్చుందామా రెస్ట్ తీసుకుందామా అనిపిస్తూ ఉంటుంది. ఇలా నీరసంగా అనిపించే వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా చురుగ్గా పనిచేసుకోగలుగుతారండి. అలాగే పిల్లలు కొంతమంది వీక్గా ఉంటారు కదా, అలాంటి పిల్లలకు ఇలా మినప రొట్టె నెయ్యి వేసి చేసిస్తే చాలా హెల్దీ అండి, ముఖ్యంగా ఆడపిల్లలకి. అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ఇక్కడ నేను 2.5 కప్పుల వరకు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ మినపప్పుని తీసుకోవచ్చు. ఇలా పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. చక్కగా 2 సార్లు వాష్ చేసి నిండుగా వాటర్ పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్లా చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయండి. ఈ పిండిని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. అలా ఉదయాన్నే టైం సరిపోదు అనుకుంటే రాత్రే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వాష్ చేసుకొని దీనిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు పైన పొట్టు ఉండేటట్లు వాష్ చేసుకోవాలి. పొట్టంతా తీసేయకుండా ఇక్కడ నేను లైట్గా ఉంచాను. చూడండి, ఇలా నీట్గా వాష్ చేసి రాళ్ళేం లేకుండా చక్కగా గాలించుకొని దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం ముక్క, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా పట్టుకోవాలండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. చక్కగా ఇలా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. మీరు లాస్ట్లో వేసుకునేటప్పుడు ఈ బియ్యపిండి కూడా మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా కలపడం కష్టంగా ఉంటే ఇలా చేత్తో అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2.5 కప్పుల వరకు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. మీకు కావాలంటే బియ్యపిండి కొద్దిగా ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు. చూడండి, బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీలోకి ఉండాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, కొన్ని మెంతులు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని పల్లీలోని పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన దాంట్లో ఒక 2-3 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక 2-3 టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలు మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ పచ్చడి కొద్దిగా తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. దీని తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ పచ్చడిలో వేసుకుంటే మన టేస్టీ అయిన టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ టమాటో చట్నీ అనేది ఈ మినప రొట్టెలకే కాకుండా ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, పిండి అనేది మనకు కావాల్సినంత ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కావాలంటే కొద్ది వాటర్ కూడా వేసుకొని ఇలా అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెలు ఈ పిండి వేసి మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా మందంగానే ఉంచాలండి. ఈ మినప రొట్టె అనేది ఇలా వేస్తేనే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో నూనె అయినా వాడుకోవచ్చు. నెయ్యితో చేస్తేనే ఈ మినప రొట్టె అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా చక్కగా 2 వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే మరొక దోశ కూడా వేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి, దోశలు ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి పిండిని, అలాగే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ టమాటో చట్నీతో కొద్దిగా మునగాకు కారం వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే 1కి 4 అడుగు మరీ వేయించుకొని తింటారు, అంత నచ్చుతుంది పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా. తప్పకుండా ట్రై చేయండి. మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు చేసేటువంటి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మర్చిపోకుండా వారానికి 1-2 సార్లైనా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ చాలా హెల్దీగా ఉంటారండి. తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.